అస్సలామలైకుం అండి. అప్పట్లో మెడికల్ ఫెయిల్ అయిపోతే పంపించేసేటోళ్ళు డబ్బులు తీసుకోకుండా. అప్పుడు వచ్చేసి బాగాలేకుండా వస్తే అందరికీ రిటర్న్ పంపించేసేటోళ్ళు, డబ్బులు తీసుకునేటోళ్ళు కాదు. వాళ్ళు అదే బాగాలేదు వాళ్ళకి పంపించేయండి అనేటోళ్ళు. ఇప్పుడు అట్లేదండి, చట్టం అంతా మారిపోయింది. ఇక్కడ ఏం బాగాలేకపోయినా వచ్చినా సరే, రాకపోయినా సరే, మనం పని చేసినా సరే, చేయకపోయినా సరే, ఇక్కడికి వచ్చేసి మళ్ళా రిటర్న్ ఇండియాకి కానీ పోవాలంటే మనిషి అన్నా ఇవ్వాలి, లేకపోతే 2 లక్షలన్నా కట్టాలంట. ఇప్పుడు చట్టం మారిందంట అండి. అందుకని చూసుకొని, మీకు రావద్దని నేను చెప్పను, పోవద్దని చెప్పను. మీరు చూసుకొని మెడికల్ ఇండియాలోనే పాస్ అయ్యి రండి, లేకపోతే రావద్దండి. సరేనా? ఇదేనండి మా చేపల కూర ఉడుకుతుంది, అన్నం అయిపోయింది పొద్దున్నేను. రండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు అన్నం తిందాం రండి. సరేనా? వేడివేడిగా. ఇప్పుడు కొత్త చట్టం అంట అండి.